హాయ్ హలో అందరికీ నమస్కారం. రైతులకి ఈ రోజు నుండి బ్యాంక్ అకౌంట్లలో రైతు బంధు డబ్బులు అయితే జమ కాబోతున్నాయి. సో అందరూ మీ యొక్క అకౌంట్స్ని కూడా చెక్ చేసుకోండి. ఇవాల్టి రైతు బంధుకి సంబంధించి 1, 2, 3, 4, 5 ఎకరాలకు సంబంధించిన రైతుల ఖాతాలలో రైతు బంధు డబ్బులు ఎకరాకి 5,000 చొప్పున అయితే జమ కాబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కొన్ని అప్డేట్స్ అయితే ఇచ్చింది. దీనికి సంబంధించి తెలుసుకోే ముందు నాదొక స్మాల్ రిక్వెస్ట్ ఏంటి అంటే, మీకు ఇప్పటివరకు రైతు బంధు వచ్చిందా రాలేదా అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు రైతు బంధు వస్తే ఎస్ అని చెప్పేసి, రాకుంటే నో అని చెప్పేసి కామెంట్ చేయండి. అందరూ కూడా కామెంట్ సెక్షన్ బాక్స్ని చెక్ చేసుకోండి. ఈ వీడియోని కూడా ఒక లైక్ చేయండి. అందరూ కూడా ఇప్పుడే లైక్ చేస్తారని కూడా ఆశిస్తున్నాను. ఇక లేట్ చేయకుండా అప్డేట్లోకి వచ్చినట్లయితే, ఇప్పటివరకు రైతుల ఖాతాలో దాదాపుగా 1,400 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు కింద విడుదల చేసింది. ఇంకా రాష్ట్ర ప్రభుత్వానికి కావాల్సింది 6,600 కోట్ల పైచిలుకుగా అమౌంట్ అయితే కావాలి. ఇందులో కేంద్ర ప్రభుత్వం 9,000 కోట్లను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పుగా ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందనమాట. సో ఏవైతే రైతు బంధు డబ్బులు ఇప్పటివరకు రాని వారు ఉన్నారో వారికి ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం 6,600 కోట్లను రైతు బంధు కింద వెచ్చించాలని చెప్పేసి ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ముందుగా 1, 2, 3, 4, 5 ఎకరాలకు సంబంధించిన రైతుల ఖాతాలలో ఈ జనవరి 20 లోపు జమ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తుందన్నమాట. సో అందరి ఖాతాలలో రైతు బంధు డబ్బులు ఎకరాకి 5,000 చొప్పున అయితే జమ కాబోతున్నాయి అనేది సందర్భంగా మీరు గ్రహించవచ్చు. వెంటనే మీ తోటి మిత్రులు కూడా రైతు బంధుకు సంబంధించిన సమాచారం గురించి ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళకి తెలియజేయండి. మన ఛానల్ ద్వారా అయితే ఎప్పుడు ఎవరికి రానున్నాయనే దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి త్వరలో కొన్ని అప్డేట్స్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అలాంటి అప్డేట్లు మన ఛానల్ ద్వారా మీరు మిస్ కావద్దనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఈ వీడియోని కూడా ఒక లైక్ చేసి సపోర్ట్ తెలియజేయండి. సో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.